నమస్కారం మేడం గారు. రండి మరి ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులో మనం తాలింపు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆ తాలింపులో మనం ఏం వేస్తామంటే జీలకర్ర, ఎండుమిర్చి మాత్రమే వేస్తాము. ఆవాలనేది వేయము. ఆవాలు ఎందుకు వేయము అంటే ఆవాలు అనేది చేదు టేస్ట్ని ఇస్తుంది. సో మనం చికెన్లో ఆవాలని వాడితే చికెన్ మొత్తం చేదుగా అయిపోతుంది. తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేయాలి. ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయాలి. అందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆ ఆనియన్స్ అనేది మగ్గేంత వరకు, ఇంకా ఆ జింజర్ పేస్ట్ అనే వాసన అనేది పోయేంత వరకు కాస్త మనం వేగించుకోవాలి జింజర్ని, ఉల్లిపాయల్ని కూడా. తర్వాత మనం ముందుగా కట్టుకొని పెట్టుకున్న చికెన్ని కూడా అందులో వేస్తూ ఉండాలి. నేను ఈ చికెన్ని హోల్ చికెన్ని తీసుకున్నాను. హోల్ చికెన్ అంటే ఏం లేదంటే ఒక మొత్తం ఎముకలు, ముక్కలు, మెత్తటి ముక్కలు అన్నీ ఉండే చికెన్ని మొత్తం తీసుకున్నాను. మనం కావాల్సి వస్తే బ్రెస్ట్ పీసెస్, థై పీసెస్ని కూడా తీసుకోవచ్చు. నాటుకోడి కూడా ఇది రెసిపీ వాడచ్చు. నాటుకోడి అయినా వేసుకోవచ్చు, బ్రాయిలర్ కోడి అయినా వేసుకోవచ్చు, ఓన్లీ బ్రెస్ట్ పీసెస్ వేసుకోవచ్చు, థై పీసెస్ వేసుకోవచ్చు. కానీ నేను మాత్రం హోల్ చికెన్ తీసుకున్నాను, ఎందుకంటే చాలా రుచికరంగా ఉంటుంది చికెన్ ఇలా చేస్తే. దాని తర్వాత మనం ఈ చికెన్ని కాస్త ఉడకనివ్వాలి. ఈ చికెన్ పీసెస్ అనేవి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ఈ ఫ్లేవర్ మొత్తం పట్టేంత వరకు ఇలా కలపాలి. కలిపాక దాంట్లో మనం కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. తగినంత ఉప్పు వేస్తే మనకి చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది. సో మనం ఉప్పు వేసుకోవాలి, తగినంత టేస్ట్ చూసుకొని వేసుకోవాలండి. తర్వాత దీంట్లోనే మనం కారం, గరం మసాలా కూడా యాడ్ చేయాలి. కారం కూడా కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కానీ మనం నాన్ వెజ్కి కారం అనేది కొంచెం ఎక్కువ వేస్తేనే మనకు ఆ నీచు వాసన రాకుండా ఉంటుందండి. సో కారం, ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకున్నాక అంతే, రెడీ, చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ చికెన్ కర్రీలో మీకు కావాలంటే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. కానీ నేను మాత్రం యాడ్ చేయలేదు. ఇంతే అండి, ఎంతో టేస్టీగా రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎన్ కిచెన్ స్టోరీస్. టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.